ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు వెళ్ళింది, అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వెళ్ళింది, అది పక్కకు తప్పుకుంది. కానీ జనాలు ఏమనుకుంటారంటే కొన్ని రోజుల దాకా, కొన్ని ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ఎప్పుడు అధికారం చేపడతారు అని చాలామంది చాలా రకాలుగా అనుకున్న తరుణంలో బహుజనులకు సంబంధించి ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఒక పార్టీ కావాలంటే ఇన్ని రోజుల తర్వాత ఒక పార్టీ అయితే వచ్చింది. ఎందుకంటే ముందు కూడా కొన్ని పార్టీలు వచ్చినాయి కానీ అవి నిలవలేకపోయినాయి. ప్రస్తుతానికైతే తీర్మాన్ మల్లన్న ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ పేరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, టీఆర్పీ అనే పార్టీ నిన్న పెట్టిండు. సంతోషం తీర్మాన్ మల్లన్న, నా తరపున నీ పార్టీకి శుభాకాంక్షలు చెప్తున్నా. నిండగా ఏమంటారు, చల్లగా వడిదిల్లండి. కానీ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అని ఇలా పేపర్లో ఇంత పెద్దగా ఇచ్చిండు. సామాజిక న్యాయం, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టినా అని అన్నాడు. సరే, ప్రతి ఒక్క బీసీ ఈయనే ప్రయత్నం చేయరు. మీరు లైక్ కొట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలి, షేర్ చేయాలని ఆలోచన కాదు. ప్రతి ఒక్క బీసీకి తెలవాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. ఈయనే ప్రయత్నం చేయరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ చాలామంది, ఎందరో మంది బీసీలు మేధావులు, మహా మేధావులు. ఫస్ట్ ఆర్కిష్టే సార్ ముచ్చట చెప్తా. ఆర్కిష్టే సార్ అంటేనే బీసీ అన్నట్టు ఉండే. ఆర్కిష్టే సార్ కొన్ని రోజుల దాకా బీసీ వాదం ఎత్తుకొని టీడీపీలకు పోయిండు. ఆ తర్వాత కొనబోయి మళ్ళీ బీజేపీ దగ్గర పెట్టిండు. ఆర్కిష్టే ఆయన పక్కకు తప్పుకున్నట్టే లెక్క. ఆ తర్వాత మన చెరుకు సుధాకర్ అన్న ఉన్నాడు. చెరుకు సుధాకర్ అన్న ఆయన బీసీల గురించి చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బీసీల కోసం తిరిగి తిప్పకాయ అయ్యి ఇవాళ మళ్ళీ పోయి బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. ఆయన ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి పోలేదు కానీ ఉత్తప్పుడు పోయిండు. ఆ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికే సర్వనాశనం అయిపోయింది. అదొక భాగం. ఆయన బీసీల కోసమే కొట్లాడిండు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా పార్టీకి బీఎస్పీ పార్టీ పెట్టి, అంటే బీఎస్పీ పార్టీకి చీఫ్గా ఉండి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని డిక్లేర్ చేసినాక కొన్ని రోజుల దాకా బిటా కేసీఆర్ ఈయనకి ఎక్కువచ్చి నీ గోడలు మొత్తం బద్దలు కొచ్చి నీ సీటు గుంజుకుంటా, ఓటు హమారా సీటు తుమారా, నై చెలేగా అని పెద్ద నినాదాలు ఇచ్చిండు. మగపిల్లగా నినాదాలు ఇచ్చిండు. ఆయన పోయిండు. మళ్ళీ తరాజ పట్టుకొని మళ్ళీ కేసీఆర్ జోక్కుంటూ ఆయన పోయిండు. ఆయన బహుజనవాదం, బీసీవాదం, ఎస్సీవాదం అని ఆయన పోయి అల్ల కలిసిండు. జాజుల సీనన్న ఉన్నాడు. ఇంకా ఆయన అయితే ఇంకే పార్టీకి ఉన్నట్టు కానీ జాజుల సీనన్న ఆయన బీసీల గురించి జోరుగా తిరుగుతాడు. ఆయన చాలా రకాలుగా ఢిల్లీకి పోతాడు, కలకత్తా పోతాడు, బొంబాయికి పోతాడు, అన్ని రకాలుగా పోతాడు, తిరుగుతాడు. బీసీవాదం అని ఆయన తిరుగుతాడు. విశారదన్ మహారాజ్ మంచి దమ్మున్న లీడరు. ఆయన రాజ్యాంగం చేతులు పట్టుకొని, మంచి ఒక కట్టె చేతులు పట్టుకొని ఆయన మొత్తం రాజ్యం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. రాజ్యాధికార స్థాపన కోసమై ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. మరి గింతమంది చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ గింతమంది పోరాటం చేస్తున్నారు కేవలం బహుజన రాజ్యం కోసమే, బీసీలకు ఏమంటారు రాజకీయంగా న్యాయం జరగాలని తిరుగుతురు. మళ్ళీ ఇవాళ తీర్మాన్ మల్లన్న బీసీల కోసమని ఒక పార్టీ పెట్టిండు. మల్లన్న మరి నువ్వన్న మరి బీసీల కోసం అంతిమంగా చివరిదాకా పోరాడతావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లెక్క, ఆర్కిష్టే లెక్క, మళ్ళీ పోతే ఇంకోళ్ళు ఉన్నారు, ఈ చెరుకు సుధాకర్ అన్న లెక్క మీకు కూడా పోయి ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతావా? విశారదన్ అయితే సపరేట్ పార్టీ పెట్టుకున్నా ఆయన ఒకటి, అదొక భాగం. మరి తీర్మాన్ మల్లన్న అనే వ్యక్తి చివరి వరకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీల పక్షాన ఉంటాడా, లేకపోతే ఈయన కూడా పత్త లేకుండా ఈయన గంప జరుగుతుండొచ్చిన జనాలకు వచ్చిన డౌట్ అడుగుతున్నా నేను. ఊర్లలో జనాలు ఏమనుకుంటారంటే బీసీల గురించి చాలా మంది చాలా రకాలుగా పోరాడతామంటారు కానీ తీరా అయ్యేసరికల్లా తిమ్మడో గుద్దు అన్నట్టు పోయి ఏదో ఒక పార్టీకి సరెండర్ అవుతారు. బీసీల ఓట్లు మొత్తం అమ్మేస్తారు, వాళ్ళ హబ్బం కట్టుకుంటారు, బీసీలకు అన్యాయం చేస్తారు అని ఒక టాక్ అయితే ఉన్నది. మరి ఈ మచ్చని తుడిపాలంటే మరి మల్లన్న వల్ల అవుతుండొచ్చునా? అవునా తీర్మానం మల్లన్న? నాకు దోచిన ప్రకారం ఒక ముచ్చట అడతాం మిమ్మల్ని.
మరి మీరు బీసీల గురించి పార్టీ పెడుతురు కదా, మరి బీసీల గురించి పార్టీ పెట్టే ముందల ఈ చెరుకు సుధాకర్ అన్నను కానీ, లేకపోతే జాజుల సీనన్నను కానీ, లేకపోతే ఆర్ కిస్టియన్ కానీ, లేకపోతే ఇంకా కొంతమందిని మేధావులను కానీ, మరి నేను మన కోసమే కదా మీరు కొట్లాడేది గదే, నేను కొట్లాడేది గదే, అందరం కలిసి మరి పోదాము, మరి వస్తారా నా ఎమ్మట అని మీరు అడిగిరా? మీ ఎమ్మటి వాళ్ళకు రావడం ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళకు నువ్వంటే ఇష్టం లేదా? నీకంటే నువ్వంటే వాళ్ళకి లేదా, వాళ్ళంటే నీకు లేదా? మరి మీరందరూ ఎందుకు గలవనట్టు మరి లెక్క చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం పక్కా ఉంది ప్రజలారా. ఎందుకంటే బీసీలని కొన్ని ఏళ్ళుగా మోసం చేసే పార్టీలు చాలా వస్తున్నాయి, లీడర్లు ఇంకా ఏక నెంబర్ తయారయ్యారు. మరి బీసీల కోసం ఎన్నడైతుండొచ్చు, అన్ని పార్టీలలో అయ్యారు, అన్ని కులాల దాదాపుగా అయితేనే ఉన్నారు. కానీ బీసీలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేకపోయిండు. ఎందుకు మరి? బీసీల దగ్గర పైసలు లేకనా, లేకపోతే ఓట్లు లేకనా? ఒక ఆయన అన్నాడు వెనకలకు ఒకసారి, మీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది కొట్లాయినా కానీ మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, కానీ మీ ఓట్లకు కొనే కోట్లు మా దగ్గర ఉన్నాయని ఒక ఆయన అన్నాడు వెనకడికి ఒకసారి. మరి ఆ కోట్లకు భయపడి ఓట్లను నమ్ముకుందానా, లేకపోతే నీ కోట్లు నా ఎటుకతో సమానం, నా ఓట్లే ముఖ్యం, నా ఓట్లు నేనే వేసుకొని రేపన్నాడు రాజ్యాధికారం తీసుకొద్దాం అనే ఆలోచన మీద ఉన్నారా? ప్రజలారా, అందరు కలిసి గా చార్మినార్ చూస్తాను పోవాలనుకుంటున్నారు. బీసీలంతా పోవాలనుకుంటే అందరు కలిసి ఒక బండికి పోవాలి. పోతేనేమో బరాబర్గా చార్మినార్ జైలే వస్తారు, లేకుంటే అక్కడ మునితే అందరు కలిసి మునితారు, గోవింద మంగళం అయిపోద్ది, ఇంకా జంజాడిపోద్ది. కానీ ఒక ఆయన ఆడంగా, ఒక ఆయన ఈడంగా, ఒక ఆయన గొల్లెపల్లి, ఒక ఆయన గోకారం, ఒక ఆయన నలకానాగారం అనుకుంటా ఆడంగోలు జరిగి బీసీ వాదాన్ని మొత్తం పల్చి కంటే పల్చదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కాడ గుంపుగా కూసబెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనల్ని, మన పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నన్ను ఏం చేస్తారు, నేను మిమ్మల్ని ఏం చేయాలి? మరి అందరం కలిసి ఒకటేసారి పోదాని, ఒకటేసారి పోయి రాజ్యాధికారం తెచ్చుకుందామనే ఆలోచన తీర్మానం మల్లన్నకు ఉన్నదా? లేకపోతే తీర్మానం మల్లన్న అంటే ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది లీడర్లకు నచ్చకుండా వస్తున్నా. వీళ్ళంతా కలుపుకోవాలి కదా. ఎవరు చూసినా కానీ బహుజనవాదమే అంటున్నారు. బహుజనవాదం బల గొప్ప వాదం, కానీ బహుజనవాదం వెనుక అవకాశవాదం ఉందనే ఒక మచ్చ కూడా ఉన్నది. బహుజనవాదం అని ఎత్తుకుంటూ ప్రతి ఒక్కరు అవకాశవాదంతో ఎత్తుకుంటారనే ఒక మచ్చ ఉన్నది. మరి ఆ మచ్చని దుడిపేయాలంటే మరి తీర్మానం మల్లన్న అనే వ్యక్తి అంతిమంగా ఏ పార్టీకి కూడా లొంగకుట్ట వీళ్ళందరినీ కలుపుకుంటేనే, మళ్ళీ అది కూడా వీళ్ళందరినీ కలుపుకుంటేనే బహుజన రాజ్యం సాధించడానికి, బీసీలకు రాజ్యాధికారం సాధించడానికి ఒక చక్కని అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరినీ కలుస్తుండొచ్చునా? వాళ్ళు ఎవరైనా గదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది కాంశీరామ్ సార్ చెప్పలేదా గతంలో? 185 కూటికి లేని వాళ్ళు కూడి తెరాజమన్నడే మాన్య కాంశీరాము అని ఒక పాట రాసిండు ఒక గొప్ప ఆయన. నిజంగా కూడా 85% ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బహుజనులు అంటే 85% మంది ఉంటే 10% ఉన్నోళ్ళు ఏమంటారు, ఈ దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ ఏలుతున్నారు. ఓట్లేమో మనయి, సీట్లేమో వాళ్ళయా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎప్పుడో చెప్పిండు కాంశీరామ్ సారు. పేరుకు మాత్రం కాంశీరామ్ ఫోటో పెడతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెడతారు, అందరికి అదే పెడతారు, అందరికి అదే వాదపడతారు. కానీ మీరు మాత్రం కలవరు. మరి ఏం పని కలవరు? మీరు ఎవరిని ముంచుదామని కలుస్తలేరు చెప్పురు. మరి ఇంకెంతగానో బీసీలకు అన్యాయం చేస్తారు. మీరందరూ కలిసిపోయే ఉపాయం ఉంటే కలిసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు భారతదేశానికి కూడా మొత్తానికి ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ చైతన్యం బరాబర్గా బీసీల దగ్గర ఉన్నది, అత్యధికంగా ఉన్నది బీసీలే కదా. మరి బీసీలను కలపాలంటే మరి ఇప్పుడు ఎవడు కలపాలి? మరి కలుపుతందుకు నేను వచ్చినా అన్నట్టు, కానీ నిన్ను నమ్మే కాలం లేదు. కొంతమంది నమ్ముతారు. నిన్ను ఎప్పుడు నమ్ముతారంటే, నేనైతే ఓలోళ్ళ పేరు అయితే చెప్పినో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిస్తే ఇదే చెరుకు సుధాకర్ అన్న, ఇదే జాజుల సీనన్న, ఇదే మళ్ళీ పోతే ఆయన ఎవరు ఆర్కిష్ట అన్న, ఇదే విశారదన్ మహారాజు, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన పార్టీకి పోయింది. మరి ఆయన ఏమొస్తారు? కానీ వాస్తవానికి ఫస్ట్ జెండా పట్టవలసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టాలి. మామూలుగా చెప్పలే. ఒకప్పుడు బహుజనవాదం అంటే అబ్బా ఇంత గొప్పగా ఉన్నదా, తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేసిరు. చాలా మంది బీసీలు కూడా ఆలోచించేటట్టు చేసిరు. కానీ ఏమాయరా వెంకటి అంటే మున్పటాట అన్నట్టు ఆయన పోయిండు, దొరకాల కాలం పడ్డాడు. ఆయనకో పార్టీ, ఈయనకో పార్టీ, ఆయనకో పార్టీ, 12 రకాల పార్టీలు అయిపోయినాయి. మరి అందరికీ అగ్రవర్ణాలకు సంబంధించి చాలా మందికి చాలా రకాల పార్టీలు ఉన్నాయి. మరి బీసీలకు పార్టీ ఏది? అది ఇదే పార్టీ అయితే, ఒకవేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలది అయితే మరి బరాబర్గా తీర్మానం మల్లన్న అంటే ఆయన నిలబడాలి. నిలుస్తాడా? బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడతాడా? ఇది ఒక ప్రశ్న అయితే పక్క మిలిగింది మల్లన్న గారు. మీరు ఏం చేస్తారో, ఎక్కడ చేస్తారో
మరి ఇంకా చాలా టైం అయితే ఉన్నది, దగ్గర దగ్గర ఇంకా 3 ఏళ్ళ సమయం అవుతున్నది వచ్చే ఎలక్షన్లకు. కానీ అప్పటి వరకల్లా బీసీ అనే నాయకుడు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉండొద్దు, ఇక నీ పార్టీకే రావాలి. మరి అట్ట మరి ఏ రకంగా నమ్మిస్తావు, ఏ రకంగా హామీలు ఇస్తావు, లేకపోతే ఎట్లా ముందలు పడాలని ఆలోచిస్తావు అనేది అది మీ చేతుల్లోనే ఉన్నది. మరి నీ వెనకంగా మరి ఎసమొట్టి తీసుకొని కాలు ఉంటారు నాకైతే తెలియదు. కానీ ఓన్లీ పొడవలలో చూస్తున్నా, నిన్ననే కదా మీ పార్టీ పెట్టేది. మీ పార్టీ నిండా సంతోషంగా మంచిగా 3 పూలు 6 కాయలుగా వికసించాలని కోరుకుంటా. కానీ మరి మీరందరూ కలిస్తేనే అదంతా అవుతుంది. మరి మీరు కలిసే ఉపాయం ఉన్నదా, లేకపోతే మా స్వార్థాల కోసం మేమే కలుస్తాం, ఆయన మంది ఎక్కువైతే మజ్జిగ పచ్చగా అవుతుంది, అయ్యా 3 తొమ్మడుగురం ఉందాం, మనమే ఉందాం, ఏమైనా వచ్చినా పీసినా కానీ మనమే తీసుకుందాం అని ఆలోచన ఉంటే మాత్రం మీరు బీసీలకు అన్యాయం చేసినట్టే. ఇక ఎన్నటికీ కూడా బీసీలకు రాజాధికారం అయితే రాదు. బీసీలకు రాజాధికారం రావాలనే ఆలోచన కనుక పక్క ఉంటే వీళ్ళందరినీ కలిపే ఉపాయం చేయాలి. ఒకవేళ కలసకున్నా కానీ బతలాడాలి, తీర్మానం మళ్ళీ పోయి బతలాడాలి, బరాబర్గా జాతుల సీనన్న అడుగుకోవాలి. సీరన్న నువ్వు రాష్ట్రాలు మొత్తం తిరుగుతున్నావు, కానీ ఏమక్కడ తిరుగుతున్నావు, దా నువ్వే ముందరుంటూ నీ వెనకంగా నేనుంటావు అని చెప్పాలి. నువ్వు చెరుకు సుధాకర్ దగ్గర పోవాలి, సార్ మీరు రండి, మీరు చాలా రకాలుగా బీసీల పైన మీకు అవగాహన ఉన్నది, మీరు ముందరుంటూ నేను వెనక ఉంటా అని చెప్పాలి తీర్మానం మల్లన్న. ఆర్కిస్టే దగ్గర కూడా పోవాలి, విశారదన్ మహారాజ్ దగ్గరికి పోవాలి, అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోవాలి. వీళ్ళందరి దగ్గరికి పోయి నీకు కావాలి తీర్మానం మల్లన్న ఏమంటుందంటే బీసీనే ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కానక్కర్లేదు కానీ బీసీ ముఖ్యమంత్రి అయితే చాలండి కదా. బీసీల కోసం కొట్లాడే ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి దండం దశకం పెట్టానే సరే వాళ్ళని మళ్ళీ ఇంకో పార్టీ జెండా మోయకుండా చేస్తే అప్పుడు బరాబర్గా తెలంగాణ రాష్ట్రం మీ చేతికి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే కాంగ్రెస్ పార్టీలా ఒకప్పుడు మోతవారి లీడర్లే పార్టీ మారాలని బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్న తరుణంలా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన నోటి గాతతోటి బయటికి వెళ్ళిండు. నోటి గాతతోటి బయటికి వెళ్ళి ఆయన మాటలకే అంత ఫిదా అయ్యి ఎవడైతే ఏది నై కాంగ్రెస్ అన్నోళ్ళతోటి జై కాంగ్రెస్ అనిపించి వాళ్ళతోటి ఖర్చు పెట్టించి వాళ్ళ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేస్తున్నా చేస్తలేడా? ఆగో అటువంటి పట్టుదల ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలో ఏమో జైల్లో పెట్టా కానీ జైల్లో ఉండి కష్టపడి కొట్లాడి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం తెచ్చుకున్నాడు. అటువంటి పట్టుదల ఉండాలి. అంతేగాని ఏదో పోటీ చేసినావు, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిండు, పోటీ చేస్తే ఏడ గెలవలేదు పాడైపోను, అమ్మ నాతోటి కాదనుకొని ఎమ్మడే పోయిండు ఇంకోళ్ళు కాడపడ్డాడు. గట్టయితే ముందులేడబట్టి పాడవుతారు, ఇక పడరు కదా. అందుకోసమనే ఫస్ట్ మన దగ్గర మనల్ని మనం నమ్ముకోవాలి. మనం నమ్ముకుంటే మనల్ని కూడా నమ్ముతారు. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇంకోళ్ళు నమ్మకాలం లేదు. దయచేసి తీర్మానం మల్లన్న గారు మా ఛానల్ ద్వారా నా ద్వారా నేను నా సొంతంగా నేనే చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన బీసీలు కూడా చాలా మంది కూడా అనంగా ఇందా నేను ఏమన్నారంటే తీర్మానం మల్లన్న అనే వ్యక్తి నమ్మొచ్చా, నమ్మితే కడదాకా చివరిదాకా మా ఎమ్మటి ఉంటాడా అనే ఆలోచనలో పడ్డారు. మరి వాళ్ళకి ఏ రకమైన గ్యారంటీ కలిగిస్తావో ఇక అది మీ దగ్గరనే ఉంది. కానీ బరాబరుగా మరొకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ వాదంతో ఉన్నోళ్ళంతా, బహుజనవాదంతో ఉన్నోళ్ళంతా, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు అందరినీ కలుపుకొని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్టెట్ట చేసిరో గట్ల బీసీ ఉద్యమం అనేది మొదలు కావాలి. మొదలైనాక ప్రతి ఒక్క కళాకారుని తీసుకొచ్చి వాళ్ళ పెన్నులకు పనిచెప్పి ఉపాయం చేయి. ఎట్టెట్ట రాదో బీసీ బహుజన రాజ్యాధికారం అనేది తెలంగాణలో తెలుస్తుంది. గా పని చేపిస్తే పక్క వచ్చేసారి బీసీలకు రాజ్యాధికారం అయితే వస్తుంటుంది. దాదాపుగా చాలా మందికి అయితే అదిరీరు. కానీ వాళ్ళు అదిరీరు అంటే ఎట్ట అదిరీరు, అమ్మ ఓట్లు వేసుకుంటామని. కానీ ఓట్ల కంటే ముఖ్యమైన వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. ఆ కోట్లను కొట్టే ఓట్లని బీసీలు వేసుకునేటట్టు మోటివేషన్ చేయగల దమ్ముంటే వచ్చేసారి తెలంగాణలో బీసీలకు అధికారం అయితే వస్తుంది. నేను చెప్పిన ముచ్చట్లలో ఏదైనా తప్పు ఉంటే బరాబరుగా కామెంట్ పెట్టుకుని మరొకసారి తెలంగాణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పార్టీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు.